సినీ హీరో రాజు తరుణ్ బాధితురాలు లావణ్య పోలీసులను ఆశ్రయించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన లావణ్య పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. తన వ్యాఖ్యలను పోలీసులు రికార్డ్ చేసుకున్నట్లు లావణ్య తెలిపారు. మాలికా మల్హోత్రా తన బ్రదర్ తనను టార్చర్ చేసిన విధానం గురించి పోలీసులకు చెప్పినట్లు వెల్లడించారు. మా మ్యారేజ్ గురించి ఎవరెవరు ఏం మాట్లాడారో స్టేట్మెంట్లో తెలిపినట్లు లావణ్య స్పష్టం చేశారు. మన ఎఫ్ఐఆర్ కాపీది స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఎన్ని పేజీల స్టేట్మెంట్, ఏమని ఇచ్చారు, ఏమని అడిగారు, మీరేం సమాధానం చెప్పారు, మిగతా ఏం చెప్పదలుచుకున్నారు, ఇవన్నీ ఎఫ్ఐఆర్లో ఏదైతే రాసామో అదే ఇన్ డీటెయిల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చామో అది వాళ్ళు రాసుకున్నారు, సైన్ చేయించుకున్నారు అండ్ వీడియో ఫుటేజ్ తీసుకున్నారు. వాళ్ళు ఏం అడిగారు, మీరు ఏం చెప్పారు, ఏం జరిగింది, ఎలా జరిగింది, రోజు మీకు మీడియాకి చెప్పేదే, ఇవాళ వాళ్ళకి స్టేషన్లో చెప్పాము, వాళ్ళు రాసుకున్నారు. మళ్ళీ కూడా రమ్మన్నారా? మండే రావాల్సి ఉంటుందండి. అదే యాక్టర్ మీద ఏమన్నా చెప్పారా మేడం? ఇంకా పర్టికులర్ మల్హోత్రా పైన రాస్తారు. అదే మరి నాకు కావాలి, ఎక్కడున్నాడో తప్పిపోయాడు, కొంచెం తీసుకొని ఇంటికి వస్తే ఇంటికి తీసుకెళ్తానని చెప్పానండి. ఖచ్చితంగా తీసుకొస్తాం, పట్టుకుంటామని అయితే చెప్పారు. ఇంకా నాకు బెదిరించారని చెప్పాను. మరి అక్కడ ముంబై అమ్మాయి, అక్కడ నుంచి హిమాచల్ నుంచి ఎవరో ఒక అమ్మాయి కొంచెం తెల్లగా అందంగా ఉండాలని ప్రయత్నిస్తూ తిరుగుతూ వచ్చి హైదరాబాద్కి వచ్చింది. మరి ఆ అమ్మాయి నా మనిషిని తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంచెం ఆవిడని పట్టుకొని నా భర్తను నాకు తీసుకొచ్చి ఇవ్వమని అడిగానండి. అవునండి, ఇచ్చారు. ఆ కేసు వెనక్కి తీసుకోమని చెప్పారు. 5 crores వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అండి. వాళ్ళు చేసిన చాట్స్ అండి, వాళ్ళ ఫొటోస్, మా ఫొటోస్, మా పెళ్లికి సంబంధించిన ఫొటోస్, మేము ఇన్ని రోజులు కలిసి ఉన్నవి, అతను 3 నెలల క్రితం వెళ్ళిపోయిన దగ్గర వరకు అన్ని ఇచ్చాము.